శ్రీమాత్రే నమః. భగవద్బంధువుడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్ట నమస్కారాలు. గురుదేవో మహాదేవో గురుదేవ సదాశివ గురుదైవ పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః. సద్గురు దేవతాభ్యో నమో నమః. భక్తులందరికీ కూడా ఆ గురుదేవుని కృపా కటాక్షాలు సిద్ధించాలని శ్రావణ మాసము పరమ పవిత్రమైన మాసము. ఈ మాసమునందు ఏ పుణ్యకార్యము, ఏ పూజ, ఏ దానము, ఏ యాగం జరిపించినా కూడా చాలా చాలా శ్రేయస్కరమైనది ఇది ఈ మాసము. పరమ పవిత్రమైన శ్రావణ మాసంలో ఎవరైతే సంతానం కోసం ఇబ్బంది పడి అనుకూలంగా లేదో, ఒకవేళ కనుక ప్రెగ్నెన్సీ వచ్చి కూడా మిస్క్యారేజ్ అవుతూ ఉందో, ఇబ్బందికరంగా సమస్య అవుతూ ఉందో, వారు మాత్రం ఈ రోజున ప్రత్యేకమైన రోజు. ఎవరు ఆచరించినా సరే చాలా చాలా శ్రేయస్కరమైన రోజు. 29వ తారీఖు 7వ నెల 2025 మంగళవారం. ఈ రోజున మంగళగౌరి వ్రతం కూడా ఆరంభిస్తూ ఉంటారు. ఈ రోజున ఎలా పూజించుకుంటే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం దక్కుతూ ఉంది అంటే కనుక వివాహం కోసం కానీ, సంతానం కోసం కానీ, దంపతుల మధ్య అన్యోన్యం కోసం కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించవచ్చు. చాలామందికి కులదైవము, ఇంటి దైవం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటూ ఉంటారు. ఈ రోజున మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ, పూజిస్తూ, అర్చిస్తూ, ఆచరిస్తూ ఉంటారో ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కృపకు పాత్రులవుతూ ఉంటారు. నాగుల పంచమిని, గరుడ పంచమి అని అంటూ ఉంటారు. ఈ పంచమి రోజు ఎలా పూజించుకోవాలి అంటే కనుక సంతానం కోసం అయితే కనుక రాగి చెట్టు, వేప చెట్టు ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధించండి. వివాహం కోసమైనా సరే రాగి చెట్టు, వేప చెట్టు కింద ఉన్న సుబ్రహ్మణ్య స్వామి నాగశిలలు ఉంటాయి కదా, అవైనా సరే సుబ్రహ్మణ్య స్వామి ఆలయమైనా సరే ఆచరించండి. ఎలా చేయాలంటే కనుక ప్రాతకాలంలో నిద్ర లేవాలి. నిద్ర లేచి గృహమంతా శుభ్రపరచుకొని గృహం నందు పాలు, బెల్లము, చలివిడి, నువ్వులతో చేసిన ప్రసాదము ఖచ్చితంగా నివేదన చెయ్యాలి. పాలు పోసి మంచిగా కడిగి గంధం, కుంకుమతో అలంకరించి ఎర్రని పువ్వులు, ఎర్రని బ్లౌజ్ పీస్ స్వామివారికి సమర్పించాలి. చేసి ఆ రోజున ప్రమిదతో ఎలా ప్రమిద చేయాలంటే కనుక చలివిడితోనే ప్రమిద చేయాలి. పాలు, బెల్లము, బియ్యం పిండితో చలివిడి చేస్తారు కదా, ఆ చలివిడితోనే ప్రమిద చేసి 3 ఒత్తులు కలిపి ఆవు నెయ్యితోని దీపారాధన చేయాలి. మంత్రం డిస్క్రిప్షన్లో పెడతాను. సంతానం కోసం కానీ, వివాహం కోసం కానీ మంత్రం డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ మంత్రం వివాహం కోసం అయితే కనుక వివాహం కోసము చదవండి. సంతానం కోసం ఆ చెట్టు కింద అవకాశం చదవండి కనుక ఆ దేవాలయ ప్రాంగణం నుండి ఎక్కడ కూర్చోరైనా సరే 108 సార్లు మంత్రాన్ని చదవండి. చదివి ఏకభుక్త భోజనము మధ్యాహ్నం మాత్రమే భుజించండి. ఉల్లిగడ్డ, వెల్లుల్లి లేకుండా భుజించండి. రాత్రి కాలమున అంటే ఇంకా రాత్రి పాలు, పండ్లు కుదరని వారు అవకాశం బట్టి ఒకవేళ మెడిసిన్ తీసుకుంటున్న ఈ మధ్యకాలంలో ఒక అల్పాహారం యొక్క లైట్ ఫుడ్ తీసుకోండి. తీసుకొని నేల మీద పడుకోండి. దంపతులు ఇద్దరు కూడా ఖచ్చితంగా కటిక నేల మీద పడుకోవాలి. పడుకోవడం ఖచ్చితంగా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కృపా కటాక్షాలతో ఖచ్చితంగా సంతానం అవుతూ ఉంది. అంతేకాకుండా తెల్లవారి షష్ఠి గడియలలో మళ్ళీ దేవాలయకు వెళ్ళేసి బ్రాహ్మణునికి స్వయం పాకం ఇవ్వండి. ఇచ్చి మళ్ళీ మనసా వాచా కర్మ ధ్యానించుకొని స్వామివారికి ప్రమిదనందు ఆవునైతుని దీపారం చేసుకొని రండి. ఇలా వచ్చారనుకో ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కృపా కటాక్షాలకు ఖచ్చితంగా మీకు సంతానం కానీ, వివాహం కానీ, దంపతుల మధ్యలో అన్యోన్యంగా లేకున్నా కూడా ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల ఖచ్చితంగా మంచి జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఎవరైతే దంపతులు ఇబ్బంది పడుతూ ఉన్నారో ఈ రోజున మాత్రము రాగి చెట్టుకు, వేప చెట్టుకి 108 సార్లు ప్రదక్షిణ చేయండి. ఒకవేళ 108 సార్లు ఇబ్బంది అనుకుంటే కనుక 13 సార్లు అయినా సరే ప్రదక్షిణ చేయండి. ఎరుపు, నలుపు, తెలుపు దారాలు తీసుకొని చెట్టుకి చుట్టండి. ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది. శ్రీమాత్రే నమః. నా ఛానల్ కనుక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జగదీశ్వరి కృపాకటాక్ష వీక్ష సిద్ధిరస్తు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి
అనుగ్రహ సిద్ధిరస్తు. శ్రీమాత్రే నమః.